సిద్దిపేట జిల్లాలో వృద్ధురాలి హత్య కలకలం రేపుతోంది. జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లెకు చెందిన బుచ్చవ్వ అనే వృద్ధురాలిని అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గొంతు నిలిమి హత్య చేసినట్లు ప్రాథమిక ఆనవాళ్లు వెల్లడిస్తున్నాయి. హత్య అనంతరం ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసుతో పాటు కాళ్లకు ధరించిన 50 తులాల వెండి కడాలను దుండగులు అపహరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. బుచ్చవ్వకు 3 కుమారులు ఉన్నప్పటికీ వారు వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తుండగా ఆమె ఒక్కరే ఇంట్లో ఉండేది. ప్రతిరోజు ఆమెను చూసుకునే కుమారుడు గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బుచ్చవ్వ విగత జీవిగా కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హత్యకు పాల్పడిన దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ బుచ్చవ్వ అనే ఆమె ఇట్లా రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొట్టి కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయ్లో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరీసే టైంకు ముక్కలకి రక్తమును అంత రక్తం అంటింది. చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి ఇలా అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం కథనో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ మూలలో గొంతు తీసుకురా ఏమైనా తెలియదు. అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. పోలీసులు తీరుతుంది.